విద్యార్థుల కష్టాన్ని గుర్తించి చదివిన వాళ్లే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. రాజానగరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో యాంటీ ర్యాగింగ్ వీక్ ప్రోగ్రాంను ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి విసి ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ యాంటీ ర్యాగింగ్ ను ఉద్దేశించి మాట్లాడారు. ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. సమిష్టి కృషితో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ విలువలను కాపాడదామని వీసీ అధ్యాపకులకు విద్యార్థులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. Adikavi Nannaya University stands as a beacon of knowledge, unity and respect, and it is our collective duty to uphold these values. The gravity of ragging, it is a crime, but not a tradition. Ragging is not a rite of passage. It is a punishable offence under the Indian law and UGC. ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారు యాంటీ ర్యాగింగ్ వీక్ అనే సందర్భంలో ఏర్పాటు చేసిన మీటింగ్కి ఇన్వైట్ చేసి స్టూడెంట్స్ అందరినీ అడ్రస్ చేయమని చెప్పి వైస్ ఛాన్సలర్ గారు శ్రీమతి ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ గారు రిక్వెస్ట్ చేసిన దాని మీదకి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యూనివర్సిటీ అట్మాస్ఫియర్ కానీ అలాగే బిల్డింగ్స్ ఇక్కడున్న ఫెసిలిటీస్ స్టూడెంట్స్ అందరినీ చూసిన మీదట చాలా ఆహ్లాదంగా చాలా సంతోషంగా అనిపించింది. ఇట్లాంటి మంచి వాతావరణంలో వీళ్ళందరూ చదువుకోవడం కూడా వీళ్ళందరి అదృష్టం. అలాగే యాంటీ ర్యాగింగ్ అనేది కూడా ఎరాడికేట్ చేయాలని చెప్పి ఆ ర్యాగింగ్లో ఇన్వాల్వ్ అయితే స్టూడెంట్స్కి ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరితో ఈ టైంని నేను స్పెండ్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ వీక్ సందర్భంగా ఆగస్టు 12 నుంచి 18వ తారీఖు వరకు ఒక వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇన్స్పైర్ అన్నది ఒక ప్రోగ్రామ్. ఇన్స్పైర్ అంటే పిల్లలు ఇక్కడ యంగ్ మైండ్స్ చిన్న పిల్లలు